ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలందరినీ కలవాలి అని చెప్పి ఒక వేదికపైకి తీసుకువచ్చిన శ్రీ కల్వల విశ్వేశ్వర్ రెడ్డి గారితో ఈరోజు మన తెలంగాణ కబుర్లు ఇంటర్వ్యూ. హలో విశ్వేశ్వర్ రెడ్డి సార్, నమస్తే అండి. మొట్టమొదటిగా తెలంగాణ కబుర్లు.com వెబ్సైట్కి, దాని నిర్వాహకులకు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యూవర్స్ అందరికి కూడా మెసేజ్ పంపించే విధంగా అవకాశం ఇచ్చిన నిర్వాహక వర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వగతం స్వస్థలం పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికాలో కూడా న్యూయార్క్లో ఉండేవాడిని. న్యూయార్క్లో నుంచి గత 5-6 సంవత్సరాలుగా వాషింగ్టన్ డీసీలో ఉంటున్నాం. వెళ్ళడం ఎంప్లాయ్మెంట్ రీత్యా వెళ్ళాం. కాకపోతే ఇప్పుడు వీఆర్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యాక్టివిటీస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్లో అయితే పెద్దపల్లిలో ప్రైమరీ స్కూల్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ వరకు అక్కడే చదువుకొని కరీంనగర్లో డిగ్రీ చేసుకొని తర్వాత పీజీకి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి అక్కడ నుండి ఐటీలో జాబ్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. సో అమెరికా అనేది కొత్త కంట్రీ అందరికీ. అక్కడికి వెళ్ళే వాళ్ళకి, ఇక్కడ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ నుంచి వెళ్ళిన వాళ్ళకి అదొక న్యూ ఎపిసోడ్ టు లివ్ ఎ న్యూ లైఫ్ దేర్ ఇన్ అమెరికా. బట్ వీ అడాప్టెడ్, అంటే దాన్ని తీసుకోవడం, దాని తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను తీసుకొని అక్కడ జాబ్ రీత్యా అక్కడ వెళ్ళడం జరిగింది. భారతదేశంలో ప్రతి భారతీయుడికి డాలర్ అనేది ఒక డ్రీమ్. అమెరికా వెళ్ళాలి, అమెరికాలో పనిచేయాలి, ఆ డాలర్ సంపాదించాలని. మరి మీరు ఒక మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి మీరు అమెరికా వెళ్ళాలనే అసలు ఆలోచన ఎలా వచ్చింది? ఎలా వెళ్ళారు మీరు? యాక్చువల్లీ అమెరికా వెళ్ళాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. అమెరికా వెళ్తానని కూడా నేను ఊహించలేదు. నాకు సివిల్ సర్వీసెస్ అంటే ఇక్కడ ఉండి కమ్యూనిటీ సొసైటీ సర్వీసెస్ మీద ఆలోచన ఉండి ఆ ఉద్దేశంతో నా ఎడ్యుకేషన్ కూడా ఆ రంగంలో ఉండేది. నేనేం ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళలేదు. నేను నా ఎడ్యుకేషన్ అంతా గ్రూప్స్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా లాలో చేరడం జరిగింది. అదే ఒక రీజన్. అక్కడ ఏంటంటే ఎడ్యుకేషనల్ వైజ్ బాగుంటుందనే ఉద్దేశంతో. అప్పుడు అమెరికా వెళ్ళే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఆ కాలంలో. వెరీ ఫ్యూ పీపుల్ వెళ్ళారు. సో మోటివేషన్ అంటే మాకు ఎవరు ఎగ్జాంపుల్కి వెళ్ళాలని లేకుంటే మా బ్రదర్ వెళ్తాడేమో అనుకున్న మాస్టర్స్ చేయడానికి. బట్ అది కాకుండా నాకే అవకాశం వచ్చింది ఉద్యోగరీత్యా. నా క్లాస్మేట్స్ కొందరు వెళ్ళడం, దాంతో ఆ మోటివేషన్ రావడం. సో అప్పుడు ఇక్కడ జాబులు లేకపోవడం కూడా, అంటే అప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అయినా కూడా జాబ్స్ పడకపోవడం, డేట్ చేంజ్ దాని మీద గొడవ ఉంటే ఆ టైంలో వచ్చిన ఎంప్లాయ్మెంట్లో చాలామందికి వెళ్ళారు. అందులో నేను కూడా వెళ్ళడం జరిగింది. డెవలప్మెంట్ ఫోరం అనే ఆలోచన ఎలా వచ్చింది? ఎలా మీరు అందులోకి ఇన్వాల్వ్ అయ్యారు? బేసికల్గా ఏంటంటే పుట్టిన ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉండే. అప్పుడు నేను విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు కానీ ఉద్యోగరీత్యా ఉన్న దానిలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత అమెరికా అవకాశం రావడం, అమెరికా వెళ్ళిన తర్వాత చిన్నప్పటి నుంచి కూడా నేను కాలేజ్ డేస్ నుంచి కూడా లీడర్షిప్ రోల్లో ప్లే చేశాం. పెద్దపల్లి నుంచి మొదలుకొని ఉస్మానియా యూనివర్సిటీ వరకు కూడా ఎన్నో రకాల విద్యార్థి రాజకీయాలలో ఏబీవీపీలో పనిచేసాం. నేను అంటే స్టూడెంట్ వింగ్లో కూడా పనిచేసి ఉన్నాం. కాబట్టి అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా జాబ్ చేస్తూ తెలుగు సంఘాలు ఉండే బిగినింగ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 99లో వచ్చింది. సో తెలుగు ఉండే అన్ని బేసికల్గా సంఘాలు. అయితే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ ప్రొఫెసర్ జయశంకర్ గారు 98లో అమెరికాకు వచ్చారు. ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు కాకతీయ యూనివర్సిటీ వారిద్దరు వచ్చినప్పుడు తెలుగు సంస్థలుగా, అంటే ముందు తానా అనే ఒక సంస్థ ఉండేది, తర్వాత ఆట అనే సంస్థ వచ్చింది. బట్ తెలంగాణకు ఒక సంస్థ లేదు, తెలంగాణ డెవలప్మెంట్కి ఒక సంస్థ కూడా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే ఒక సంస్థను 1999లో స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ పదం కూడా పలకడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరు ఆఫీస్లో తెలంగాణ నేను చెప్పుకుంటే జాబ్ రాదనో ఇంకో రకంగానో ఆలోచించేవాళ్ళు. సో అటువంటి టైంలో నాకు ఇంట్రెస్ట్, తెలంగాణ అంటే ఇంట్రెస్ట్, తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాం. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి ఆలోచన ఉండేది. మధ్యలో ఒకరిద్దరు నాయకులు ముందుకు వచ్చి చెన్నారెడ్డి గారు ఉద్యమం జరిగింది, తర్వాత ఇందిరారెడ్డి గారు చేశారు. అట్లా తెలంగాణ ఉద్యమం సైడ్ కొద్దిగా డిస్కషన్స్ అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నప్పుడు నేను కాళోజీ నారాయణరావు గారి మీటింగ్స్ కూడా వెళ్ళేవాడిని. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా, కరీంనగర్లో ఉన్నప్పుడు కూడా నేను తెలంగాణ మీటింగ్స్కి వెళ్ళేవాడిని. అప్పుడు ఇన్స్పిరేషన్ అంటే బాగా తెలంగాణ ఎందుకు రావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ జనాలందరికీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, తెలంగాణ అభివృద్ధిలో మనం ఏ రకంగా పార్టిసిపేట్ చేయొచ్చు, అంటే తెలంగాణ ఏ రకంగా వెనకేయబడ్డది అన్న దాని మీద బాగా చర్చలు జరిగేది అన్నట్టు. ఇప్పుడు కిటి రామారావు గారు అప్పుడే అమెరికా నుంచి రావడం, వారు కూడా అంతకుముందు అమెరికాలో ఉండడం, అదేవిధంగా విద్యాసాగర్ రావు గారు ఇప్పుడు మన మహారాష్ట్ర గవర్నర్ గారు వారు రావడం,
అన్ని పార్టీలను పిలిచాం. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఒక పార్టీకి సంబంధించిన సంస్థ కాదు. అన్ని పార్టీలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు, ఎవరైతే పాత్ర పోషించలేదో వాళ్ళని కార్యోన్ముఖులను చేసాం. ఉద్యమం సైడ్ చాలామంది తెలుగుదేశం పార్టీ లీడర్స్ని కూడా వాళ్ళని మేము చెప్పామన్నట్టు తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములు కాండి, ఎందుకంటే రాష్ట్రం వస్తే తప్ప కానీ మనం ముందుకెళ్ళలేమన్న ఉద్దేశంతో చేసే ప్రయత్నాలలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం దూరం నుంచి చేస్తున్న ప్రయత్నాలను వాళ్ళంతా అభినందించారు. ఎందుకంటే అరే మేము ఇక్కడ నుండి మేము చేయలేదు, వేరే దేశాలు వెళ్ళి మీకు ప్రపంచ దేశాల్లో తెలంగాణ ఎన్ఆర్ఐస్ వెళ్తే మెజారిటీ అంతా గల్ఫ్లో ఉంటారు. అది కరీంనగర్ అంటే ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలు వెళ్ళి అక్కడే పనిచేస్తారు. కానీ అవన్నీ కొన్ని క్లాస్ ఏ క్లాస్ బి టైప్ ఆఫ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ కూడా స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే గల్ఫ్లో అనాధికారిక వీసాలతో ఉన్నారో వాళ్ళను బ్యాక్ టు తెలంగాణ తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇది అసలు మీకు ఎలా తెలిసింది వీటి గురించి? బేసికల్గా ఏంటంటే మేము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఉద్యమం సైడ్ ఎట్లా పనిచేసామో అదేవిధంగా గల్ఫ్లో ఉన్న కార్మికుల మీద కూడా ఫోకస్ చేయాలి. అదేవిధంగా మేము కొన్ని ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేస్తాం. ఏంటంటే జై కిసాన్ ప్రాజెక్ట్ అని ఒకటి తీసుకున్నాం. జై కిసాన్ ఏంటంటే తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మనం ఏ రకమైన పాత్ర పోషించాలి, వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి అభివృద్ధిలో ఫలాలు చెందేటట్టు మాకున్నంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఎక్కడ ఉండదు. ఇజ్రాయెల్ టెక్నాలజీ మన వాళ్ళు ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళడం జరుగుతుంటుంది కాబట్టి అదొక టైపు. అదేవిధంగా విద్యాభ్యాసం కానివ్వండి, మెంటల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానివ్వండి, నేత్ర అని ఐ క్యాంప్స్ కానివ్వండి, హెల్త్ కేర్ క్యాంప్స్ కానివ్వండి, సంజీవిని అని హెల్త్ కేర్ క్యాంప్స్ కానివ్వండి, అంటే రకరకాల క్యాంప్స్ తీసుకోవడం. భారతి అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చాం విద్యా అభ్యాసాన్ని అంటే ఎంకరేజ్ చేసుకోవడం ఒక ప్రాజెక్ట్ లాగా. అదేవిధంగా పరదేశీ అని గల్ఫ్ వర్కర్స్ కోసం తీసుకున్నాం. ఎందుకంటే జీసీసీ కంట్రీస్ అంటే గల్ఫ్ వర్కర్స్ ఒక 9 కంట్రీలలో వాళ్ళు ఉన్నారు. 8-9 కంట్రీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదుర్కొంటున్న సమస్యలు, ఎస్పెషల్లీ నేను కరీంనగర్ వాస్తవ్యంగా కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2007లో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. గల్ఫ్కి దుబాయ్కి వెళ్ళి షార్జాలో ఒక మీటింగ్ పెట్టాం. తర్వాత అక్కడ రోలా స్క్వేర్ అని ఉంటుంది, రోలా స్క్వేర్ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మన వాళ్ళు అక్కడ ఇప్పుడంటే టెక్నాలజికల్గా బాగా అడ్వాన్స్మెంట్ అయ్యి ఫోన్లలో ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే లెటర్లు రాసేవారు, ఉత్తరాలు రాసుకునే వాళ్ళ ఎవరో ఒకరు, అది కూడా ఉత్తరాలు పోస్ట్లో పంపలేరు ఎందుకంటే అవి డబ్బు అవుతుందని. అప్పుడు ఎవరన్నా ఇక్కడ నుంచి వచ్చి వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఉత్తరాలు రాసిచ్చేవాళ్ళు. సో వాళ్ళ ఉత్తరాలు అందించడానికి ఎవ్రీ ఫ్రైడే హాలిడే వాళ్ళకి. ఆ ఫ్రైడే రోజు రోలా స్క్వేర్లో, ఇది షార్జాలో ఉంది, ఇట్స్ అ పార్క్ లైక్ దిస్. ఆ పార్క్లో ఏం చేస్తారంటే ఇట్లా చెట్లు ఉంటాయి, చెట్ల మీద ఒకటి కామారెడ్డి చెట్టు, ఒకటి జగిత్యాల చెట్టు, ఒకటి వేములవాడ చెట్టు అని అంటే అందరు అక్కడ వచ్చి గుమ్మి కొడతారు అన్నట్టు. వీళ్ళు ఆ లెటర్లు తీసుకుపోయి వాళ్ళకి అందిస్తారు. ఆ ఉత్తరాలు ఏదైతే ఫ్యామిలీ కుటుంబ సభ్యులు రాసిచ్చిన ఉత్తరాలు తీసుకుపోయి వాళ్ళకి అందించి ఆ యోగక్షేమాలు అవన్నీ తెలుసుకోవడానికి ఆస్కారం. మళ్ళీ రాస్తే మళ్ళీ ఎవరు వెళ్ళేటప్పుడు పట్టుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళు అన్నట్టు. అంటే కమ్యూనికేషన్ కలిసాము అని చెప్పి మళ్ళీ పోయి చెప్పడానికి, ఏమన్నా పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి కానీ ఎంప్లాయ్మెంట్ కానీ తెలుసుకోవడానికి అదొక చర్చా వేదిక. అప్పుడు చాలా రకాల మోటివేషన్ కోసం కరీంనగర్ ఎన్ఆర్ఐస్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సిటీ హోటల్లో పెట్టాము. ఇది 2007లో జరిగింది. తర్వాత ఎవెన్చువల్గా అడ్వాన్స్ అయింది. తర్వాత ఇప్పుడు మన బసంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. గల్ఫ్ వర్కర్స్ మాకు అక్కడ నుంచి ఆడ ఉండి ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న వాళ్ళు, అంటే అందులో భాగస్వామ్యమైన వాళ్ళకి ఇంకెక్కువ బాధ తెలుస్తుంది అన్న ఉద్దేశంతో బసంత్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ చేసాం అటువైపు. సో వారు ప్రత్యేకంగా పాత్ర పోషిస్తూ ఆ సమస్యల మీద మాకు షేర్ చేసుకుంటూ ఆ సమస్యలను మేము ఎట్లా ముందుకు తీసుకెళ్ళడానికి చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడని మీరు ముందే చెప్పారు. మరి ట్రంప్ యొక్క ప్రభావం ఈ తెలంగాణ నుండి పోయిన వివిధ ప్రాంతాలకు చెందిన ఈ ఎన్ఆర్ఐస్ మీద ఏ విధంగా పడబోతా ఉంది? ప్రత్యేకంగా ఈ అమెరికన్ సార్వత్రిక ఎన్నికలు ఇది ప్రత్యేకమైన పాత్ర పోషించింది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక ఉమెన్ క్యాండిడేట్ అంటే మహిళగా ప్రెసిడెన్షియల్గా వచ్చిండ్రు. అదేవిధంగా రాజకీయ అనుభవం లేని ఒక బిజినెస్ పర్సన్ అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచారు ట్రంప్. ఎవరైనా ఊహించుకున్నది ఏంటంటే రాజకీయంగా పరిణితి చెందిన వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇప్పటివరకు ఒక 8 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి ఒక శ్వేతేతర జాతీయత ఉన్న వ్యక్తికి అధ్యక్ష పదవి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా కొత్త రకంగా ప్రజలు ఊహించి ఒక ఫస్ట్ టైం ఒక మహిళామణికి అధ్యక్ష స్థానం ఇస్తారనే ఆలోచన ఉండేది. దాన్ని మీడియా బాగా ప్రాపగేట్ చేసింది. హిల్లరీ క్లింటన్కి హిస్టారికల్గా ఆమె సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉండడం, వాళ్ళ హస్బెండ్ ప్రెసిడెంట్గా ఉండడం, అవన్నీ రకరకాల కలిసి వచ్చే విధానాలను అందరూ ఊహించారు. కాకపోతే మేము ఊహించిన 3 విధానాలు ఏంటి అంటే, నేను ఊహించి ముందే చెప్పి డొనాల్డ్ ట్రంపే గెలుస్తారని క్లియర్గా ఇక్కడికి వచ్చి మీడియాలో మాట్లాడడం జరిగింది. సో ఏం చెప్పామంటే అప్పటికే హిస్టరీగా 2 సార్లు డెమోక్రాటిక్స్ గెలిచారు.
తర్వాత అప్పటికే వీళ్ళు ఒక అవకాశం శ్వేతేతర జాతీయానికి ఇచ్చారు. తర్వాత ఈమెకి ఆల్రెడీ ప్రెసిడెన్షియల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ హస్బెండ్ అందులో ఉన్నారు, శ్వేత సౌధంలో ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఆమెకి ఇంకా యాక్సెప్టబిలిటీ లేదు అక్కడ నేను గమనించిన దానిలో. అంచేత వీళ్ళకి ఈజీ అయిపోయింది ఈయనకి. అక్కడ 90% మీడియా అంతా హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చెప్పారు. కానీ మేము మాత్రం క్లియర్గా, అంటే ఇండియన్ సమాజం అందరం వీఆర్ కమిటెడ్. అంటే చాలామంది హిందూ ఐడియాలజిస్ట్ చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. దాన్ని కూడా ట్రంప్ రావడం జరిగింది. అప్పుడు క్లియర్ ఇప్పుడు ఐ లవ్ ఇండియా, ఐఎమ్ ఫర్ ఇండియా అని చెప్పడం, దాంతో చాలామంది ఓటు చేయడం జరిగింది. రియలిస్టిక్గా ఎలక్ట్రల్ ఓట్ అక్కడ ఉన్న దానిలో వారు గెలవడం జరిగింది. ఇవాళ వారు తీసుకొచ్చింది ఇంతకుముందు మీరు చెప్పినట్టు 16 జీవో లాగా, అంటే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన. ఐ వాంట్ టు మేక్ ది కంట్రీ అగైన్ గ్రేట్ అగైన్, ఐ వాంట్ టు మేక్ దిస్ కంట్రీ గ్రేట్ అగైన్ అన్న ఉద్దేశంతో ప్రాపగేట్ చేయడం జరిగింది. యూజువల్గా పొలిటీషియన్ హీ హ్యాస్ టు యూజ్ దట్ లాంగ్వేజ్. ఆ భాష మాట్లాడకపోతే జనాలను ఆకట్టుకోరు. లేదు మేము వేరే దేశస్తులకు జాబులు ఇస్తామని చెప్తే ఎవరు ఓట్లు ఇస్తారు. సో ఆయన బిజినెస్ మ్యాన్గా ఆ బిజినెస్ ఐడియాస్ని అక్కడ ఇన్కార్పొరేట్ చేశాడు. జనాలందరికీ మనసులోకి రీచ్ అయ్యే విధంగా మాట్లాడాడు. ఆయన దేశాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా, దాన్ని రక్షించే విధంగా ఆయన భాష, ఆలోచన విధానం, తార్కికత శక్తి ఇవన్నీ ప్రజెంట్ చేయగలిగాడు. జనాల నుంచి స్పందన వచ్చింది. వాళ్ళు బ్రహ్మాండమైన మెజారిటీతో వాళ్ళు గెలిపించడం జరిగింది. అయితే ఆయన రేజ్ చేసిన మేజర్ పాయింట్లలో మనకు ఇండియన్స్గా ఇంపాక్ట్ అయ్యేటి ఏంటంటే ఇమిగ్రేషన్, ఎంప్లాయ్మెంట్. సో ఇటువంటి దానిలో టిపికల్గా ఆయన రేజ్ చేసిన ఇష్యూస్ ఏంటంటే ఒకటి టెర్రరిజం, రెండవది వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్. అంతేగాని లీగల్ ఇమిగ్రేషన్ మీద ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ట్రైవాలీ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీకి పర్మిషన్ లేకున్నా 600కు పైచిలకు తెలుగు విద్యార్థులు ఇక్కడ నుండి అమెరికాకు వచ్చిన వాళ్ళందరినీ కూడా అమెరికా తిరుగు పంపించేసింది. వాళ్ళందరినీ కూడా మీ మేడం గారి ఇమిగ్రేషన్ సంస్థ నుండి ఎంతో హెల్ప్ చేసినట్టు తెలిసింది. అసలు అప్పుడు ఏం జరిగింది, అసలు ఆ యూనివర్సిటీ గురించి ఏంటి? బేసికల్గా ఏం జరిగిందంటే చాలామంది విద్యార్థులు వచ్చే ముందు హోంవర్క్ చేయకుండా వస్తారు. హోంవర్క్ చేసి ఏ యూనివర్సిటీ ప్రాపర్గా రిజిస్ట్రేషన్ ఉంది, అక్రిడేషన్ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కానీ కనెక్ట్ అయింది ఉంది అంటే వాళ్ళు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మనం వెరిఫై చేసుకొని రావాలి. అక్కడ ఓపీటీ, సిపిటీ అనేది ఏంటంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఆ ఏరియా టైంలో ఆ డ్యూరేషన్లో వీళ్ళు తీసుకునేది ఏంటంటే స్టూడెంట్గా చేరి నెక్స్ట్ మినిటే సిపిటీ తీసుకొని వెళ్ళి వాళ్ళు పనిచేస్తున్నారు అన్నట్టు. అయితే యూనివర్సిటీ ఏంటంటే చాలామందికి ఇచ్చింది అడ్మిషన్, అది ఇవ్వాల్సింది అంటే లిమిటేషన్ కాకుండా ఎక్కువ మందికి ఇవ్వడం, అదేవిధంగా సిపిటీలు ఇష్యూ చేయడం, ఇవన్నీ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఎప్పుడైతే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందో చాలామంది మళ్ళీ వేరే కోర్సు కానీ వేరే యూనివర్సిటీకి మారకుండా ఇక్కడ ఇల్లీగల్ అయితే అది ఒకరోజు ఇల్లీగల్ ఉన్నా 6 నెలలు ఇల్లీగల్ ఉన్నా ఒక రకంగానే చూస్తారు, ఒకసారి ఓవర్ స్టే చేయడం వల్ల. సో అందులో చాలామంది మనకు ఆ రోజు ఆ టైంలో పర్టికులర్ టైంలో 600-700 మంది ఫోన్ కాల్ చేయడం జరిగింది. వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్ బట్టి వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ఇండియాకి వెళ్తే కూడా మళ్ళీ ఇంకొక యూనివర్సిటీకి వచ్చే దానిలో కూడా వారికి అంటే ఆ ధైర్యం ఇవ్వడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయడం, అంటే ఎనఫ్ నాలెడ్జ్ ఇవ్వడం కూడా అవసరము. ఆ కార్యక్రమంలో అప్పుడే కాకుండా ఎప్పుడు యూనివర్సిటీలో పిల్లలు విద్యార్థులు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్న సమస్యలు ఏదో ఎదుర్కొన్నా కూడా మనకు ఫోన్ చేస్తుంటారు. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఫోన్ చేసినా కూడా మేము మన లా ఆఫీస్లో చెప్తాం క్లియర్గా, వాళ్ళని ఫోన్ తీసుకొనివ్వండి, వాళ్ళని ఈమెయిల్ పంపమని చెప్పండి, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వండి అని చెప్తాం. మీ ప్రస్థానంలో మీకు ఎదురైనటువంటి అవమానాలు కావచ్చు, ఏవైనా అనుభవాలు కావచ్చు ఒకసారి. బేసికల్గా చిన్నప్పటి నుంచి అంటే ఎంప్లాయ్మెంట్ రీత్యా చూస్తే ఇండియాలో అప్పుడు జాబులు లేకపోయేవాడి. నేను చూస్తే మా దగ్గర పెద్దపల్లిలోనే ఉంటే బ్యాంకులో కానీ ఎల్ఐసిలో కానీ జాబుల కోసం అప్పుడు అవే కదా జాబ్స్, టీచర్ జాబులు కానీ పోలీస్ కానిస్టేబుల్ జాబులు కానీ అంటే ఐఏఎస్ ఐపీఎస్ జాబులు, గ్రూప్ 1 ఆఫీసర్ జాబులు అంతా ఇంకా అంత ఎనఫ్ ఎడ్యుకేషన్ లేకుండా వాళ్ళందరికీ. సో అప్పుడు చూస్తే అంతా ఆంధ్ర వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. అరే మా ఊర్లో మా పెద్దపల్లిలో ఉన్న బ్యాంకులో పనిచేయడానికి కూడా మనకు అర్హత లేదా అనుకునే వాళ్ళం. ఎల్ఐసిలో పనిచేసినా కానీ ఇంకేదైనా కూడా గవర్నమెంట్ అంటే సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అందులో కూడా రాలేదనే బాధ ఉండేది. అదేవిధంగా మనకు తెలంగాణ ఉద్యమమే అవమానాలు అవహేళనలు మీద నిర్మితమైంది.
ఎప్పుడు ధిక్కారం చేసుకుంటాం. తెలంగాణ పదమే ధిక్కార పదం. అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం చాలా రకాలుగా. మనం ఎక్కడ వెళ్ళి ప్రజెంట్ చేసినా కూడా చాలామంది నవ్విండ్రు, రాష్ట్రమే రాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం జాది, ఎందుకు పిసోన్లాగా తిరుగుతున్నావు, వేస్ట్ టైం వేస్ట్ చేస్తున్నావు, జస్ట్ ఇంకా కెరీర్ మీద పెడితే టైం ఇంకా నువ్వు బిజినెస్ మ్యాన్గా గ్రో అవుతామన్నారు. మేము అన్ని పక్కకు పెట్టినాం. ఎందుకంటే హిస్టారికల్గా తెలంగాణ రాకంటే ముందు చాలామంది ఎవరైతే ఉద్యమం కోసం పనిచేసారో అప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డాం. నేను వెళ్తే నేను వన్ ఆఫ్ ద టైం ఒక ఈమెయిల్ పంపిస్తే నాకు ఈమెయిల్ కూడా వెనక పంపకని చెప్పారు. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆయన ఇప్పుడు తెలంగాణ జెండా పట్టుకొని ఎక్కువ ముందు ఉరుకుతుండు. అంటే టిపికల్గా ఎట్లుంటుందంటే నేను మెంబర్షిప్ కోసం అని, అది ఇప్పుడు టీడీఎఫ్లో మెంబర్గా అమ్మని ఆ ఉద్దేశం అంటే ఇటువంటి తెలంగాణ ఈమెయిల్ పంపకని చెప్పారు అన్నట్టు. అది ఒక షేమ్ అనే ఫీలింగ్ టైప్. అరే నేను ఎందుకు పంపించాను, ఫ్రెండ్షిప్ కూడా పోతుందని చాలామంది ఫ్రెండ్షిప్లు పోతాయి మేము, ఎందుకంటే ఆఫీస్లో కొలుగులు ఆంధ్ర వాళ్ళతో ఉన్నాం కదా, మేము ఎట్లా ఇబ్బంది అవుతుందని అనుకున్నాం. ఆ టైంలోనే మనం కావాలి, మనం చేయాలి అంటే మనం ఏదైతే పట్టుకున్న ధర్మం, మనం ఏదైతే సిద్ధాంతం ఉందో దాని పక్షాన నిలబడాలనే ఉద్దేశంతో నిలబడ్డాం. ఇవాళ ధర్మపక్షం నిలిచింది. ధర్మ యుద్ధంలో మనం గెలిచాము. ఇవాళ రాష్ట్ర సాధన జరిగింది అయింది కాబట్టి మనకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. అరే ఇదేదైతే ఈ అవమానాలు, అవహేళనలు, ఆత్మహత్యల మీద నిలబడ్డ సాధారికత సంస్థగా మనం నిలబడ్డాం కాబట్టి ఇవాళ రాష్ట్రం అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ గవర్నెన్స్ మనకు వచ్చింది. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ అయ్యాయి. ఎంప్లాయ్మెంట్లో కూడా మనం చూస్తుంటాం కదా, ఆపర్చునిటీస్ కోసం మనం ప్రాకులాడేటప్పుడు చాలామంది జరుగుతుంటాయి, కానీ అవి పెద్ద కష్టంగా అనిపించదు. ఈ అవమానాలు, అవహేళనలు రాష్ట్ర సాధనలో ఎక్కువ ఫీల్ అయ్యాం. ఇక్కడికి వచ్చి చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు అప్పుడు ఆ రోజులలో. ఎందుకంటే అప్పుడు మేము ఎన్ఆర్ఐస్కి వచ్చాం కదా, మేము బెదిరించేవాళ్ళు అన్నట్టు. మీకు ఎందుకు ఇక్కడ, ఏం చేస్తారు, మీకు ఏం వస్తుంది, మీరు వెళ్ళొచ్చు కదా అన్నట్టు. ఇప్పుడు కూడా వెనుకం చేయలేదు, మేము తప్పకుండా ముందుకెళ్ళాలనే ఆలోచనతో వచ్చాం, ముందుకెళ్ళాం. ఇవాళ మనం దాన్ని సాధించాక ఆస్వాదిస్తున్నాం ఇప్పుడు అంటే ఆ విజయాన్ని. సో అందులో ఇవన్నీ మర్చిపోతాం. ఇవన్నీ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఇటువంటి ఆలోచన విధానం ఉంటుంది, కానీ ఆలోచనలో కూడా మనకు జరిగిపోయిన కార్యక్రమాలుగా ఊహించుకుంటాం. మరి మీ ఇంట్లో నుండి మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది? అసలు మీ జీవిత భాగస్వామిని మీరు ఎప్పుడు ఎలా కలిశారు? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అట్లీస్ట్ నేను ఈ రకంగానైనా మా వైఫ్కి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారం కూడా దొరుకుతుంది. మా వైఫ్ జనిత, నేను ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీలో మేమిద్దరం క్లాస్మేట్స్ని ఉస్మానియా క్యాంపస్లో లా చేస్తున్నప్పుడు సో అక్కడ పరిచయం అయింది. సో కాలక్రమేణా నేను అమెరికా వెళ్ళడం, తర్వాత ఆమె కూడా రావడం, అక్కడికి వచ్చిన తర్వాత లీగల్ అంటే చాలా మక్కువ మా ఇద్దరికి. లీగల్ ఎంప్లాయ్మెంట్ అంటే లీగల్ సైడ్ సెక్టర్ మీద కూడా బాగా ఇష్టం చూపిస్తాం. సో ఆమె ఎల్ఎల్బి చేసి వచ్చిన తర్వాత యూఎస్లో ఎల్ఎల్ఎం చేసుకొని అటార్నీ అంటే చాలా తక్కువ మంది లీగల్ సైడ్ వెళ్తారు, అటువంటిది న్యూయార్క్ బార్ పాస్ అయ్యి షీ బికమ్ అన్ అటార్నీ. మాకు ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఉంది, ఆమె అదే ఆపరేషనల్గా చేస్తుంటుంది. అది చేస్తున్న క్రమంలోనే నేను హెచ్పీలో ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేసేవాడిని. జాబ్ నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇంట్రెస్ట్తో తెలంగాణ రాష్ట్రం గురించి నేను పనిచేయాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆమెను అడగడం జరిగింది. అప్పుడు ఆమె క్లియర్గా చెప్పింది, ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పారు. యూజువల్గా అమెరికాలో 5 ఏళ్ళు పోతే తప్ప మనం ముందుకెళ్ళాం. అక్కడ అంటే డాలర్ డ్రీమ్స్ అన్న మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్లో చూస్తే డాలర్ అటువంటిది నేను వద్దనుకొని తెలంగాణ సమాజం కోసం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రెసిడెంట్గా నేను 40 నుంచి 50 సిటీలు పర్యటించడం జరిగింది. దానికి వాళ్ళిద్దరు, మా డాటర్ కూడా చాలా సపోర్ట్ చేసింది. మా వైఫ్, డాటర్ ఇద్దరు. నేను ఎవ్రీ వీకెండ్ అంటేనే ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో నేను తెలంగాణ ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్తో స్పెండ్ చేసేవాడిని. ఆ రోజు అక్కడ నుంచి నేను ఫేస్ టైంలో వాళ్ళతో మాట్లాడేవాళ్ళని, చూసుకునేవాళ్ళం. అంటే వీకెండ్ మండే టు ఫ్రైడే ఆమె వర్క్ వెళ్ళినా, ఫ్రైడే, సాటర్డే, సండే నేను ఏదో ఒక సిటీలో ఉండి మన తెలంగాణ ఎన్ఆర్ఐస్తో ఏదో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుంటూ వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉండేవాళ్ళం. సో ఈ రకంగా చాలా హెల్ప్ చేసింది. ఒకటి ఏంటంటే మోటివేషన్, సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, అది లేకుండా ముందుకెళ్ళలేం. కాబట్టి ఇవాళ ప్రపంచ యాత్రలో కూడా ఆమె ముందుకొచ్చింది, ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ అని చెప్పడం వల్ల ఇంకా ముందు వెళ్ళటానికి ఆస్కారం ఉంది. సెల్ఫీ విత్ డాటర్ అన్న దానిలో కూడా మా డాటరే పిక్చర్లు తీస్తుంటుంది, చాలా పిక్చర్లు. సో డాటర్ ప్రమోషన్ కూడా బాగా జరుగుతుంది. నేనే కాకుండా చాలా ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా అందరు కూడా డాటర్ పిక్చర్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఈ సోషల్ మీడియాతో ఫేస్బుక్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎట్లా కమ్యూనికేట్ అవుతుందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ చూస్తే చాలామంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం, అది నాకు ఓన్లీ డాటర్ ఉండడం కూడా గొప్ప విషయం. రాజకీయాల్లోకి రాబోతున్నారని, పూర్తి స్థాయిలో తెలంగాణ మొత్తం 119 నియోజకవర్గాలు తిరిగి ఇక్కడ ఒక రాజకీయ నాయకుడిగా ముందుకు రాబోతా ఉన్నారని చెప్పి జనాల్లో ఒక
చర్చ జరుగుతూ ఉంది, దానిపై మీరు ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలామంది కూడా ఎప్పుడైతే మనం తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నామో అప్పటి నుంచి కూడా ఏదంటే ఈయనకి ఏదైనా రాజకీయం ఇంట్రెస్ట్ ఉందేమో, లేకపోతే రాజకీయ నాయకుడు కావాలనో ఆ ఆలోచన తను ఉందని అనుకునేవాళ్ళు. ఏదైతే రాష్ట్రం సాధన జరగాలనో, రాష్ట్రం వస్తే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్న దానిలో మేము ముందు వచ్చాం కాబట్టి మనకు రాష్ట్ర సాధనలో మనం చేసిన ప్రయత్నాలన్నీ హిస్టరీ అంటే అందరూ చూశారు. ఇదేంటంటే చాటుకు చేసిన ఉద్యమం కాదు, ఇది ప్రజల బాహ్యంలో ఎవరైతే వద్దంటుంటే కూడా మనం బయటకు వచ్చేసి ఉద్యమంలో భాగస్వామ్యం. ఏ రకంగా అయితే ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యామో, ఉద్యమం తర్వాత నాకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్ష స్థానం తీసుకునే అవకాశం ఇచ్చారు మా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం బోర్డు సభ్యులందరూ. అవకాశం వచ్చిన తర్వాత నేను ఏది చేసినా పూర్తిగా పనిచేస్తాను. సో అప్పుడు నాకు పూర్తి ఇన్వాల్వ్ చేస్తాను. అందులో భాగంగానే నేను 2 సంవత్సరాలు కూడా నా ఉద్యోగాన్ని కూడా పక్కకు పెట్టి అమెరికాలో 40 నుంచి 50 సిటీలు పర్యటించడం జరిగింది. తెలంగాణ భావజాల వ్యాప్తి, ఏదైతే అభివృద్ధి భావజాల వ్యాప్తిలో మనం ఎట్లా భాగస్వామ్యం కావాలి. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాతనే మనం జై కిసాన్, భారతి, విద్యా వ్యాప్తిలో ఏ రకంగా ముందు తీసుకెళ్ళాలని తీసుకొచ్చాము. సెవరల్ ప్రాజెక్టులను తీసుకోవడం అంటే నేత్ర అని ఐక్యాంప్స్ రూపకంగా కానీ అంటే ఏవైతే ప్రాజెక్టులు తీసుకొని అన్ని జిల్లాల్లో అభివృద్ధి నోచుకోని జిల్లాల్లో మనం ఏ రకంగా మనం సేవ చేయాలనే ఉద్దేశంతో చేసుకోవడం. ఆ 2 ఏళ్ళు ఆ రకమైన ప్రయత్నం జరిగింది. రాజకీయం అనేది అది ఒక పెద్ద సబ్జెక్టు. అందులోకి వెళ్తే అందులో కూడా ఫుల్ టైం చేయగలిగితేనే రాజకీయాలకు వెళ్ళాలనే ఆలోచన ఉంది. అంతే ఆ ఫుల్ టైంకి నాకు కంఫర్టబిలిటీ కూడా మ్యాటర్ ఉండాలి. అంటే ఊరికని ఎవరో ప్రేరేపిస్తే పోవడం కాదు. పెద్దపల్లి ప్రజలు కూడా మీరు 2019లో ఎమ్మెల్యేగా రాబోతున్నారు అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అక్కడ, మరి దానిపై ఏం స్పందిస్తారు మీరు? తప్పకుండా నిజంగా ఆ అవకాశం ఉంటే తప్పకుండా రాజకీయ రంగ ప్రవేశం కూడా ఆగదు. తప్పకుండా రాజకీయాల్లో కూడా రావాల్సి వచ్చి ఆ రాజకీయ రూపకంగా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని అనుకుంటే కూడా అది కూడా మీ అందరికి చెప్పే చేస్తాం. సో అందులో మేధోమదనం జరుగుతుంది. అందులో దాస్తే దాగడానికి ఏం లేదు, మేధోమదనం జరుగుతుంది. రాజకీయ రంగంలో రావాలి. ఇంకోటి ఏంటంటే ఒక పెద్దపల్లి ప్రజలకే పరిమితం కాకుండా ఏ రకంగా ప్రపంచవ్యాప్త ఎన్ఆర్ఐ సమాజానికి నేను ఏదో అమెరికాకో వాషింగ్టన్ డీసీకో పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటారో, తెలంగాణ ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి ఫలాలు చేరుకుంటున్నాయో చేరుకోవట్లేదన్న ఆలోచన విధానం బాగా జరుగుతుంది. ఆ చర్చలో భాగస్వామ్యం కావాలని. అయితే ఏదైతే నేను ఒక ఊరు నుంచి రావడం, ఆ ఊరు నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళ ప్రపంచవ్యాప్తం పర్యటించే అవకాశం ఎలా జరిగిందో రేపు నా తెలంగాణ సోదరులందరికీ కూడా అటువంటి అవకాశాలు ఏ రకంగా వస్తాయి వాటిని చేరవేసే ఆలోచన విధానంలో ఉన్నాం. కాబట్టి నిజంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లే కాదండి, తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మార్పు అనేది, ఇప్పుడు ఏదైతే రాష్ట్రం కావాలని ఇట్లా మార్పు కోరుకున్నారో ఆ మార్పు వచ్చింది, రాష్ట్రం వచ్చింది. రేపు అభివృద్ధిలో కూడా ప్రజలు కూడా కోరుకునే దాన్ని రీచ్ అవుట్ అవుతుందా కావాలి, దానిలో కూడా నా భాగస్వామ్యం కావాలో లేకపోతే మిగతా ఎన్ఆర్ఐల భాగస్వామ్యం కావాలని కోరుకుంటే తప్పకుండా ఆ రంగంలో కూడా మేము ఎంచుకుంటాం. అందులో వెనుకకు పోయేది లేదు. ఎందుకంటే చాయిస్ ఈజ్ మనదే. కాకపోతే టైం ఇవ్వాలి. ఎందుకంటే ఏదో పార్ట్ టైం పొలిటీషియన్గానో లేకపోతే కొద్ది రోజుల కోసం రాజకీయం చేయాలనే ఆలోచన లేము. రాజకీయం చేయాల్సి వస్తే రాజకీయం చేస్తే, రాజకీయం అంటే ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, సంక్షేమ పథకాల కోసం, అభివృద్ధిలో భాగస్వామ్యం కోసమే రాజకీయంలోకి వస్తుంది తప్ప కానీ అంటే షార్ట్ టర్మ్ కోసం ఏదో కొద్ది రోజులు పని జీవితాన్ని రాజకీయంగా అంటే నా ప్రతి రక్త కణంలో ఉన్న అంటే ఏదైతే ఉందో అది ప్రజల కోసం ఉపయోగపడుతుంది అనుకుంటే రాజకీయాలు కూడా రావడానికి కూడా మేము వెనుకకు. మీ అద్భుతమైనటువంటి ఈ అనుభవాలన్నింటినీ కూడా, మీ జర్నీ పెద్దపల్లిలో ఉన్న ఒక మారుమూల ప్రాంతం నుండి ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్ళందరినీ కలిపే క్రమాన్నంతా చాలా అద్భుతంగా వివరించారు సార్. తెలంగాణ కబుర్లు తరపు నుండి మీకు ధన్యవాదాలు సార్. ఒక ప్రత్యేక అవకాశం ఇచ్చి నా హాహాభావాలు, నా ఆలోచన విధానం, నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పుకునే అవకాశం తెలంగాణ కబుర్లు .com వాళ్ళు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ ప్రత్యేకంగా తెలంగాణ కబుర్లు వెబ్సైట్ కూడా ఇంకా ముందుకు అభివృద్ధి జరగాలని, ముందు కూడా కొత్త విషయాలను, కొత్త ఆలోచన విధానాలతో ముందుకు తీసుకొచ్చి కొత్త ఇంటర్వ్యూలను తీసుకొచ్చి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజానికి మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో మీరు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.